హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త కొడాలి నాని పరిస్థితి విషయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొడాలి నానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు చంద్రబాబు కుటుంబాన్ని తిట్టంది వదలరు అనైతే ముద్ర ఉంది. సో వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబాన్ని చీల్చి చెండారారు మాజీ మంత్రి కొడాలి నాని. అయితే అలాంటి కొడాలి నాని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయారు. గుడివాడ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నాని ఓడిపోవడం జరిగిందండి. వేముగంటి రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. అటు వైసీపీ పార్టీ కూడా 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా ఏపీలో కోల్పోవడం జరిగింది. వైసీపీ కూటమి తర్వాత కొడాలి నాని లాంటి ఫైర్ బ్రాండ్ నేతలందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని రాజకీయాలకైతే గుడ్ బై చెప్పేశారు. అయితే తాజాగా కొడాలి నాని కూడా సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోందండి. కేశినేని నాని తరహాలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారట. తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న వరుస కేసులు, ఇబ్బందులు తట్టుకోలేక కొడాలి నాని రాజకీయాలకు దూరం కాబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఆరోగ్యం అయితే అంతంత మట్టుకే ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్.